శాంతి లేని బ్రతుకులైనాయి, పరిశుద్ధమైన జీవితం లేని బ్రతుకులైపోయినాయి. ఎందుకో కారణం, లోకాన్ని వెంబడిస్తున్నావు, నీతి కోసం లోకాన్ని అనుసరిస్తూ ఉన్నావు. ఈ దేవుని నీతిని నువ్వు అనుసరించలేకపోతున్నావు, వెంబడించలేకపోతున్నావు, దాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నావు, విడిచిపెట్టేస్తున్నావు. ఒకరిని గట్టిగా పట్టుకుంటే వారిలో ఉన్న శరీరంలో ఉన్న వేడిని నీ శరీరంలోకి వస్తుంది. వస్తుందా రాదా? వస్తుంది. అయితే దేవుని నీతిని అట్ట పట్టుకుంటే ఆ నీతి నీలోకి రాదా? దేన్ని పట్టుకుంటున్నావు? దేన్ని హత్తుకుంటున్నావు? దేన్ని హత్తుకుంటున్నావు? ప్రభువుని హత్తుకుంటే సమాధానం వస్తుంది. ఆయనలో ఉండేది పవర్ వస్తుంది. మనిషి తగిలితే వాళ్ళలో ఉన్న వేడి వస్తుందా రాదా? వస్తుంది కదా. అయితే దేవుని పట్టుకుంటే దానిలో ఉండేది నీకు రాదా? ఎంతకాలం సమాధానం లేకుండా దిగుతా ఉండవు అటు ఇటు, ఎంతకాలం శాంతి లేక ఒకరి చుట్టూ తిరుగుతూ ఉంటావు, వెంపర్లాడుతూ ఉంటావు. నీ జీవితం అంతా పడుతున్నావే, జీవితం అంతా బ్రతికినంత సేవ బ్రతికిన కాలం అంతా లోకాన్ని వెంబడిస్తానే ఉండవు. నిద్ర లేసే శరీరాశ, నిద్ర లేసే నేత్రాశ, నిద్ర లేసే జీవపుటము, వీటితోనే మునిగిపోతున్నావు కదా. మునిగిపోతున్నావు కానీ ప్రభువా నేను ఇక్కడ నశించిపోతున్నాను, ఇదిగో నీ హస్తమో చాచి నన్ను ఇక్కడి నుంచి, ఊబిలో నుంచి ఇక్కడి నుంచి నన్ను విడిపించు ప్రభువా అని మొరపెట్టవా? నీతి కోసం మొరపెట్టవా? నీతి కోసం మాట్లాడవా? హల్లెలూయా.